కాళేశ్వరం కేసును ప్రభుత్వం సీబీఐకి ఇవ్వడం మంచి విషయమన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. 2 ఏళ్ల ముందే ఈ పని చేయాల్సి ఉండేదన్నారు. ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యం చేశారో చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి నుంచి అక్రమాలే జరిగాయన్నారు. కల్వకుంట్ల కుటుంబం 10 తరాలకు సరిపడా అక్రమార్జన చేసిందన్నారు. కేసీఆర్ మూర్ఖుడని విమర్శించారు. ఆయన సొంత తెలివి వాడటం వల్లే కాళేశ్వరం కూలిందన్నారు. కాళేశ్వరం కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలన్న ఎంపీ అరవింద్ రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. కీలక అంశాల మీద చర్చలు జరిగినాయి. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రధానంగా కాళేశ్వరం అంశం మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పచెప్పింది. దీంతో పాటు దీని మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు. మనతోని ఎంపీ అరవింద్ గారు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. ఈ 2 అంశాల మీద అరవింద్ ఎట్లా స్పందిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక ఎంపీగా ఎట్లా చూస్తారు సార్? చాలా ఏళ్ళుగా మీరు దీని మీద కాళేశ్వరం ఇష్యూ తెర మీదకి వచ్చినప్పటి నుంచి కూడా మీరు చాలా ఏళ్ళుగా ఫైట్ చేస్తున్నారు. ఎట్టకేలకు కొంత ఆలస్యమైన నిన్న సిబిఐకి అప్పచెప్పింది. ఎట్లా చూస్తారు? 2 years ఎందుకు అప్పచెప్పలేదు? ఈ ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేసిండు? అంటే ఈయన లోపలేయాలంటే ఈయన కూడా లోపలేయచ్చు. ఈయన కూడా కమిషన్ వేసుకున్నాడు, అది కూడా నివేదిక ఇచ్చింది, అందులో బట్టబయలు అయింది. మరి ఈయన ఎందుకు లోపలేస్తలేడు? ప్యాకేజ్ ఎంత అని ఒకటి అడుగుతా. ఫస్ట్ ఇవాళ కనీసం 2 సంవత్సరాలు అయినా కూడా సిబిఐకి అప్పచెప్పినందుకు ఇది వెల్కమ్ చేస్తున్నాము. కానీ 2 years ఎందుకు డిలే చేశారు కూడా చెప్పాలి. రెండోది, కాళేశ్వరం అన్నది ఇదివరకు కూడా రిపోర్ట్ వచ్చినప్పుడు, కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా నేను మాట్లాడడం జరిగింది. అసలు మొత్తం ప్రక్రియనే డిజైనింగ్ మొదలు పెట్టుకొని కేవలం కరప్షన్ మైండ్లో పెట్టుకొని చేయడం జరిగింది. నేను ఫౌండేషను, నేను గుట్ట మీద ఇల్లు కడతా అంటే నాకు ఖర్చు ఎక్కువ అవుతుంది. నేను ఇటు ప్లేన్ ల్యాండ్ మీద తక్కువ అవుతుంది. నేను అక్కడ కడతా అని నేను డ్రాయింగ్ ఇస్తా, నివేదిక ఇస్తా, దాని తగ్గట్టు టెండర్లు విలువన్రి, ఆ రేటుకు నాకు వస్తుంది. అది వచ్చినాక నేను ఆడ కట్టా, నేను ఈడ కడతా. ఇది ఈడికెళ్ళి మొదలైంది. ఇందులో ఆఫీసర్లు ఉన్నారు, ఇందులో ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈ దిక్కుమాల డిజైన్ ఈ కేసీఆర్ అంటారు చూడు, నేనే డిజైనర్, చీఫ్ ఇంజనీర్ అని, గిది డిజైన్ వింది. సో ప్రతి మీకు అన్నారాము, సున్నిల్లా, మేడిగడ్డ, ఇవన్నీ ఇదే పరిస్థితి. సో డిజైనింగ్ కాడికెళ్ళి, టెండర్ల కాడికెళ్ళి ప్రతి ఒక్క దాంట్లో స్కామ్ ఉంది. అదంతా అయిపోయినాక 2016లో మొదలుపెట్టిన ప్రాజెక్టు 2018 కల్లా నీళ్ళు నింపిర్రు. నీళ్ళు నింపగానే పర్రెలు వాసినాయి. అప్పుడన్నా ఆపి దాన్ని రిపేర్ చేయలే, కంటిన్యూ చేసిర్రు. అది ఇంకా ఎక్కువైనాయి. ఇలా మూడు బ్యారేజీలు, దాదాపు 1,00,000 కోట్లు మేజర్ బ్యారేజీలు, ఇవన్నీ కూడా వనికిరావని రిపోర్ట్ వచ్చింది. మొత్తం గులగొట్టాలి. తెలంగాణ యువత యొక్క తరతరాలు వాళ్ళు ఆర్థిక పరిస్థితి లేవకుండా దోసుకున్న స్కాము కాళేశ్వరం స్కామ్, చేసిన స్కామ్ ఇది. ఇది కల్వకుంట్ల కుటుంబము, ఆ కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు కలిసి, హరీష్ ముగ్గురు కలిసి చేసింది. దేశంలోనే అతిపెద్ద స్కామ్ గా కాళేశ్వరంని బీజేపీ చెప్తూ వస్తుంది. కర్త కర్మ క్రియ అన్ని కూడా కేసీఆర్ అని రిపోర్ట్ లో కూడా మెన్షన్ చేశారు క్లియర్ గా. ఎట్లా చూస్తారు సార్ మీరు చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, ఇలా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు, ఎట్లా చూస్తారు? చూసేది ఏముందండి, సిబిఐ ఫాస్ట్ గా మూవ్ కావాలి. ఏ బ్యూరోక్రాట్ వదలొద్దు, ఏ కేసీఆర్ కుటుంబ సభ్యుని వదలొద్దు, దీనికి సంబంధించిన పొలిటీషియన్ వదలొద్దు, కాంట్రాక్టర్ని వదలొద్దు. అందరు కుమ్ముక్కై చేసినది. రైట్ ఫ్రమ్ టెండర్ మొదలు డిజైనింగ్ కాడికెళ్ళి ఇది కరప్షన్ కోసమే చేస్తున్నాం అన్న విధంగా ఉంది. కిషన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ 48 hours లో దీన్ని ప్రక్రియ మొదలు పెడతాం, విచారణ ప్రక్రియను. కొద్దిసేపటి క్రితం లక్ష్మణ్ గారు కూడా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు, సిబిఐ కూడా పూర్తి స్థాయిలో సమగ్ర నివేదిక ఇవ్వలేదు, ఇచ్చి అప్పుడు సిబిఐ కేసు అప్పితే బాగుంటుంది అన్నారు. సిబిఐ చేసుకుంటుంది నివేదిక, ప్రభుత్వం లిఖిత పూర్వకంగా అప్పచెప్పారు. తొందరగా 45 గంటల్లో రంగంలో దిగుతుందని కిషన్ రెడ్డి గారు అన్నట్టు మీరు రిమైండ్ చేశారు. పొద్దున్న చాలా మంది రిమైండ్ చేశారు. నేను కూడా కిషన్ రెడ్డి గారు రిమైండ్ చేసిన. వేగవంతం కావాలి, వీళ్ళందరూ లోపలికి పోవాలి. ఇంత కీలక అంశం మీద చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడాన్ని ఎట్లా చూస్తారు సార్? ఇది చాలా రోజుగా ఈ చర్చ నడుస్తుంది, గత 2 ఏళ్ళుగా చర్చ నడుస్తుంది. కేసీఆర్ అనేవాడు ఒక ఎమ్మెల్యే వ్యవస్థను నాశనం పట్టించాడు, అసెంబ్లీ వ్యవస్థను నాశనం పట్టించాడు. ఎప్పుడో మంది ఎక్కువై ఏదైనా స్పీచ్ ఇవ్వబుద్ధి అయితే అసెంబ్లీ సెషన్ పిలిచిండు. 100 రోజులు నడవాలను. మన ఆయన ఉండే అప్పట్లో బడ్జెట్ సెషన్ ఇన్ని రోజులు నడుస్తుంది, వింటర్ సెషన్ ఇంత రోజులు నడుస్తుంది, మాన్సూన్ ఇన్ని రోజులు నడుస్తుంది. డిబేట్ అవుతుండే, వింటుంటిమి, ప్రజలకు అవగాహన కలుగుతుండే, అపోజిషన్ రెస్పాన్సిబుల్గా ఉంటుండే, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంటే. వీడు కేసీఆర్ అనేవాడైతే దీనికి తెలంగాణకి శాపనార్థంగా పుట్టిండండి. మళ్ళీ ఆడొక్కడు సరిపోడని ఆయన కొడుకు, బిడ్డే, వాడు అల్లుడు, వీళ్ళు మొత్తం తెలంగాణ పేరు మీద 10 తరాలు దోసుక తినేటట్టు మింగినరు, బర్రెలు మింగినట్టు మింగిరు. సో మొత్తం మీద
కాళేశ్వరం అంశం మీద ఎంపీ అరవింద్ తనదైన శైలిలో స్పందించారు. ప్రధానంగా సిబిఐకి పూర్తి స్థాయి సమగ్ర నివేదికతో ఇస్తే ఖచ్చితంగా 48 గంటల్లో దీనికి సంబంధించినటువంటి విచారణ ప్రక్రియ మొదలు పెడతామని కిషన్ రెడ్డి గారు చెప్పారు. దానికి అనుగుణంగానే విచారణ జరుగుతున్నటువంటి విషయాన్ని ఎంపీ అరవింద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ నుంచి.